నేను బాగున్నాను బికాజ్ నాకు ట్రైలర్ తర్వాత ఇదే ఇంటర్వ్యూ, మీకు మాత్రం బ్యాక్ టు బ్యాక్ కాబట్టి మీరు ఎలా ఉన్నారో చెప్పాలి. పర్లేదండి, మీ అంత కాదుగా నేను పర్లేదు, బాగానే ఉన్నాను. పర్వాలేదు, కొంచెం బాగానే ఉన్నారు. చెప్పిందే చెప్పి చెప్పింది. కొంచెం అసలు బేసికలీ సినిమా చేసినప్పుడు అలసిపోతారా, ప్రమోషన్ చేసినప్పుడు అలసిపోతారా? ప్రమోషన్ చేసినప్పుడు అలసిపోతూ ఉంటారు. ఆ అలసట కనిపించకుండా మనం ఏదైనా చేయాలి. మధ్య మధ్యలో మీ ట్రైలర్ చూడాల్సింది, మీ అలసట అంతా పోయేది కదా. అంటే నేను ఆల్రెడీ 300 సార్లు చూశానండి. ఓకే, బట్ నేను కూడా ఆల్మోస్ట్ పొద్దు నుంచి ఇప్పటి వరకు 30 సార్లు చూసినట్టు అయిందండి. అవును, మీరు నాకు లాంచ్లో, ఈవెంట్ లాంచ్ దగ్గర కూడా మీరు చెప్తున్నారు నాకు. కరెక్ట్. అంటే బేసికలీ సినిమాలో జనరల్లీ మనకి మధ్య మధ్యలో నవ్వొస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వచ్చేసే సోల్స్ మనవి. అలాంటిది ఒక చిన్న ట్రైలర్లో ఫోన్లో చూస్తున్నా అంత హ్యాపీనెస్ కలిగించింది అనమాట. అన్ని డైలాగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ డైలాగ్స్ అన్ని ఆల్రెడీ మీమ్స్ రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. సో ఫర్ యూ లైక్ ఇది మీకు సంబంధించిందే జరుగుతుందా, లేకపోతే మీరు భాస్కర్ గారు కూర్చొని డిసైడ్ చేసింది ఉంటుందా? 100% ఇద్దరం కలిసి కదండి. ఎందుకంటే మీరు చూసిన డైలాగ్స్ అన్నీ కూడా ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి కదా, ర్యాండమ్ గా జోక్స్ కావు అవి. రైట్. సో ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి అవన్నీ.